హల్లెలూయా. మన ప్రభు రక్షకుడు త్వరలో రారాజు గారు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మీకందరికీ కూడా శుభవందనం తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దైవ సందేశాన్ని ప్రవచించిన కృప కొలది, ఆత్మ నడుపుల కొలది ధ్యానం చేసుకుందాము. ఓకే, మనం ఈ సమయంలో తండ్రి ఇంటిలో కుమారుడికి ఇవ్వబడినటువంటి ప్రశస్త వస్త్రములు వచ్చినటువంటి ఆ మాట దగ్గర కొంచెం పక్కకు వచ్చామంటే ఒక విశ్వాసిగా తండ్రి ఇంటిలో నువ్వు కలిగినటువంటి వస్త్రాలు ఏమై ఉండాలి, ఎలా ఉండాలి అనే సత్యాన్ని మనం చూసాం. అందులో రక్షణ వస్త్రాలు, క్రైస్తవ జీవిత వస్త్రాలు, సేవా వస్త్రాలు, సైనికుడి వస్త్రాలు. మనం చూసే సంగతి ఏంటి? పెళ్లి కుమార్తె యొక్క వస్త్రాలు. సైనికుల వస్త్రాలు చెప్పలేదు, అది సుదీర్ఘమైనటువంటి సందేశం కాబట్టి. పైగా ఈ కడవరి గడియల్లో ఉన్న మనం, కడవరి గడియలు, లాస్ట్ మినిట్స్ అనే కంటే ఇప్పుడు నాకు ఎలా ఉందంటే లాస్ట్ సెకండ్స్లో ఉన్నామేమో అన్నట్లుగా ఉంది ప్రపంచ పరిస్థితులు. పెళ్లి కుమార్తెగా దేవుని ప్రజలు సిద్ధపడాలి. మరి నీవు నేను వ్యక్తిగతంగాను, అలాగే యాజ్ ఎ చర్చ్ ఒక సమూహముగా, సంఘముగాను ఏ రీతిగా మనము మరి సిద్ధపడాలి? ఇది దినాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కాబట్టి దీన్ని కొంచెం ధ్యానం చేస్తే బాగుంటుందని నేను ఆత్మలో ప్రేరేపించబడి ఆ విషయాన్ని నేను మీకు బోధిస్తూ వచ్చాను. నేను చెప్తున్న అంశం ఏంటంటే, పెళ్లి కుమారుడు అనగా యేసు ప్రభు, పెళ్లి కుమార్తెగా సంఘము, విమోచించినటువంటి పరిశుద్ధులు సంఘము. ఈ సంఘము పెళ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభువుని మధ్యాకాశములో ఎదుర్కొనబోతున్న సమయం ఇది. సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తె వేదిక మీదకి వస్తుంది కదా. ఇప్పుడు కొన్నిసార్లు పెళ్లి చేసినప్పుడు అమ్మాయి పెళ్లి కుమార్తె రాదు. 10 గంటలైంది, 10:30 అయింది, 11 అయింది, 11:30 అయినా కూడా రారు. ఏంటంటే అయ్యా పాస్టర్ గారు పెళ్లి కుమార్తె సిద్ధపడుతున్నారు. ఇంకా ఆమెకి చీరలు కట్టి, నగలు పెట్టి, ఎంటుకలు ఆ వంపు తిప్పి, ఈ వింపు తిప్పి, ఆ రంగు పూసి, ఈ రంగు పూసి, అబ్బబ్బబ్బబ్బా, అంత సులభంగా కొన్నిసార్లు పెళ్లి కుమార్తెలు బయటకు రారు. ఎక్కడో సాధారణంగా కొన్ని చోట్ల మాత్రమే రైట్ టైంలో వచ్చి పెళ్లి కుమార్తెలు చూశాను. కానీ ప్రతి చోట ఎక్కడ పోయినా కూడా ఈ పెళ్లి కుమార్తె వేదిక మీద రావడం డీల్ అవుతుంది. పెళ్లి కుమారుడు అక్కడ ఉంటాడు, అమ్మాయి రాదు. ఏంటంటే మెయిన్ కాజ్ ఏంటంటే షీఈస్ నాట్ ప్రిపేర్డ్. ఆమె ఇంకా సిద్ధపాటు పూర్తి చేసుకోలేదు. అంటే అర్థమే చెప్పండి, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత వరకు సాధ్యమైతే అంతవరకు ఆ పెళ్లి కూతుర్ని లేక పెళ్లి కుమార్తెను రూపురేఖలు దిద్ది తీసుకొచ్చి కూర్చోబెడతారు లోక సంబంధంగా. అలాగే మనకు కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధానము చేయబడినటువంటి కన్యకగా ఉన్నాము అని పౌలు చెప్పిన మాట ప్రకారంగా ఆల్రెడీ మనకు బెట్రోతులు అయిపోయింది, ప్రదానం చేయబడ్డాం. వెడ్డింగ్ డే కోసం వీఆర్ వెయిటింగ్ ఫార్ ద వెడ్డింగ్ డే. వివాహ దినము కొరకు మనము వేచి ఉన్నాము. డేట్ తెలియదు మనకి. పెళ్లి కుమారుడు ఎప్పుడే రావచ్చు. ఇదిగో పెళ్లి కుమారుడు, అర్ధరాత్రి కేక వినబడుతుంది, ఎదుర్కొని రండి అని కేక వినబడుతుంది. లేక మధ్యాకాశంలో బూర ఊదబడుతుంది, ఇదిగో ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో యేసయ్య వస్తున్నాడు, ఎదుర్కోవాలి. నేను అంటున్నాను పిల్లరా, ఎదుర్కోబాకండి. యేసు ప్రభుని ఎదుర్కోవడం ఏదో ఆషామాషిగా జరిగిపోయింది అనుకోబాకండి. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏమని? ఈ లోకంలో లౌకికంగా లోకరీత్యా చూస్తే ఒక
యవనస్తురాలు, ఒక అమ్మాయి, ఒక కన్యక పెళ్లి కుమార్తెగా సిద్ధపడేటప్పుడు ఏ కొరత లేకుండా వచ్చి పెళ్లి కుమారుడు పక్కన కూర్చోబెడుతున్నారు కదా. సగం చీరగట్టి తీసుకురారు, సగం ముసుగేసి తీసుకురారు, సగం అలంకరణ తీసుకున్నారు. పర్ఫెక్ట్గా ఎంతవరకు, ఎంత మేరకు వారి శక్తి సామర్థ్యాలు అంటే అంతవరకు పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మా అమ్మాయి అందరికీ బాగా కనబడాలి, ముఖ్యంగా పెళ్లి కుమారుడికి బాగా నచ్చాలి, మెచ్చుకోవాలి అన్నట్టుగా చేస్తున్నారు కదా అని గుర్తుపెట్టుకోండి చాలు. మరి దానికంటే యేసు ప్రభు పెళ్లి కుమారుని నీవు పెళ్లి కుమార్తెకి ఎదుర్కోవడం అనేటువంటిది ఏమైనా సింపుల్ థింగ్ అనుకుంటున్నారా? ఆలోచించేయండి. ఏముంది, లేదు తొత్తడు వెళ్ళిపోతానుకున్నారా? నేను అనుకోవటం లేదు. మనందరూ తెలుసు ఎఫెసీ 5లో యేసు క్రీస్తు ప్రభు అనే మన పెళ్లి కుమారుడు ప్రధానం చెప్పినటువంటి తన పెళ్లి కుమార్తె సంఘము తన ఎదుట పరిశుద్ధముగా, నిర్దోషముగా, మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలని కోరుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ విశ్వాసం ఇప్పుడు అయిపోయిందంత తేలికైపోయింది, సింపుల్ అయిపోయింది. కాదు కాదు కాదు, టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్ మ్యాటర్. సీరియస్గా తీసుకోండి. ఏదో వచ్చాం, పోయాం, విన్నాం, అట్టేసాం, అయిపోయింది, అది కాదు. నీ వ్యక్తిగత జీవితము యేసు ప్రభు కొరకై ఒక చక్కని పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. మళ్ళీ చెప్తున్నాను, యేసు క్రీస్తు ప్రభు అనే పెళ్లి కుమారుని కొరకై నువ్వు ఒక చక్కటి అందమైన పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడేవారు ప్రభువుని ఎదుర్కొంటారు. ఏ గడిలో వస్తానో తెలియదు కదా. బీ రెడీ అన్న మాటలు వేసి చెప్పలేదా మనకి? లోక కాలక్షేపంలో, ఫ్రెండ్స్ సర్కిల్లో నీవు నీ ఇష్టానుసారంగా నీకు తోచినట్లుగా బ్రతికి ఏముందిలే దేవుడు అంటే ఆదివారం కనబడేది సాల్లే అనుకునే తత్వంలో నువ్వు ఉన్నట్లయితే, లోకంతో రాజీ పడిపోయి చిక్కులు పెట్టి పాపాల్లో చిక్కుకుపోతున్నట్లయితే గ్యారంటీ ఉందా? గ్యారంటీగా ఉందా? గ్యారంటీ ఇస్తారా నేను ప్రభుని ఎదుర్కొంటానని? డౌట్తో కూడా జీవితం జీవించుబాకని చెప్తున్నాను. ఈరోజు ప్రభు పిలిచిన, ఇప్పుడు పిలిచిన, ఎస్ లార్డ్ ఐ యామ్ రెడీ. ఒక మరణం వస్తే ప్రత్యక్షత కలిగిందా మధ్యాకాశంలో? ఎస్ లార్డ్ ఐ యామ్ రెడీ. చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో సంఘము ప్రభువా రమ్ము అని కేక వేస్తుంది. లార్డ్ జీసస్, ప్రభువు యేసు రమ్ము. దట్ ఈస్ ద ప్రేయర్. దీన్ని ఏమంటారంటే ప్రాఫిటిక్ ప్రేయర్ అంటారు, ప్రవచనాత్మకమైనటువంటి ప్రార్థన. ఏ ప్రార్థన అది? ప్రాఫిటిక్ ప్రేయర్, ప్రవచనాత్మకమైన ప్రార్థన. లార్డ్ జీసస్, ప్రభువు యేసు రమ్ము, రాయ. ఎప్పుడు చెప్తా మాట? ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్లీ రెడీ, కరెక్ట్గా ఖచ్చితంగా నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితేనే ఆ ప్రార్థన చేయగలవు. ఈరోజు ఆ ప్రార్థన చేయండి చూద్దాం. ఈరోజు చేయండి, మొదలుపెట్టండి. ఎందుకంటే అప్పుడైనా నిన్ను ప్రశ్నించుకుంటావు. రమ్మని చెప్తున్నాను కానీ నన్ను నేను చూసుకుంటావు. నా బట్టలు బాగలేవు, నా మొహం బాగలేదు, మురికి ఉంది, శుభ్రత లేదు, అంటే పరిశుద్ధత లేదు, చింపిరిగా ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది. నేను కూడా చెప్తాను, లోకము నీకు శాస్త్రం కాదు. ఒక పర్మనెంట్ హౌస్, ఒక పర్మనెంట్ రెసిడెన్స్, మహిమా గృహాల్లోనికి మనం వెళ్ళబోతున్నాము. ఏది నీకు ముఖ్యం? అక్కడికి వెళ్ళేది ముఖ్యమా? ఇక్కడ కాలం గడుపుకోవడం, పబ్బం గడుపుకోవడం అది నీకు ముఖ్యమా? చాలామంది విశ్వాసులు ఈ రోజుల్లో ఎట్లున్నారంటే జస్ట్ పబ్బం గడుపుకోవడానికి బతికేటటువంటి విధానంలో బ్రతుకుతున్నారు. కానీ అబ్రహాము తలంపు వలె దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడో పునాదులు గల ఆ పట్టణాన్ని మనసులో పెట్టుకొని గుడారవాసిగా, యాత్రికుడిగా, పరవాసిగా జీవించలేని పరిస్థితుల్లో విశ్వాస జనాంగము, దేవుని ప్రజలు ఉండడం చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి అండి.
పాట పాడతాం, పరలోకం నా దేశం, కానీ మనసంతా లోకం మీదే, లోకాశ్రయం మీదే, లోక మర్యాదల వైపే. ప్రియా దేవుని ప్రజలారా, ఇప్పటికైనా మనం మేలుకోవాల్సిన అవసరం లేదంటారా? ఇంకా చిన్నపిల్లలాగా ఆటలాడుకుంటారా? పోట్లాడుకుంటుంటారా? గిల్లి గజ్జలు ఆడుకుంటుంటారా? అంతే మరి. విశ్వాసులు ఎదిగిన విశ్వాసులుగా కనబడాలి, కానీ దే ఆర్ జస్ట్ లైక్ దే ఆర్ బిహేవింగ్ లైక్ చిల్డ్రన్, కిడ్స్. చిన్న బిడ్డలాగా అయిపోయారు. కాబట్టి పిల్లలు అర్థం చేసుకోండి, గ్రహించండి, లోబడండి. నీవైనా నేనైనా ఖచ్చితంగా ఈ దైవ సత్యానికి మనము మరి లోబడేటటువంటి వారంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం ప్రియులారా. సో అక్కడ నేను మీకు ఏమని చెప్పానంటే, బ్రైడ్ అనే మాట తీసుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచి బ్రైడ్ అనే దాని పదలకు వెళ్ళిపోయాం. BRIDE, బ్రైడ్. ఓకేనా? BRID 5 అక్షరాల్లో పెళ్లి కుమార్తె యొక్క సుగుణాలు, 5 రకాల సుగుణాలు ఎలా ఉండాలో మనం కొంచెం వాక్యానుసారంగా ధ్యానం చేసుకుందాం. వాక్యానుసారంగానే లోకవంతు. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి మొదటి అక్షరం బి అనే మాటకు ఏం చెప్పాను? బ్యూటీ, బ్యూటిఫుల్, సౌందర్యము. సౌందర్యం కావాలా కదా? పెళ్లి కుమార్తె అగ్లీగా, కురూపిగా, ఏమండి, అసహ్యంగా రాదు. ఒకవేళ ఒక అమ్మాయి ఏదైనా శారీరకంగా కొంత లోటు ఉన్నా కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపడినప్పుడు వాటన్నిటిని కూడా కొంచెం సెటరేట్ చేసుకొని వీలైనంత అందంగా కనబడడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప, నేను కురూపిని కదా, నా సౌందర్యం అంతా లేదు కదా అని కొంచెం ఇంకా కురూపిగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు. ఇంకా కొంత సౌందర్యవంతంగా నేను కనబడాలి. దీనికి ఏం చేయాలి? అందుకని కొంతమంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈ ముఖము రంగు కొంచెం సమస్యాత్మకంగా ఉంటే రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, క్రీమ్స్ వాడతారు. మొత్తం మీద ఈ ముఖము తెల్లబడేదానికి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే సౌందర్యత పెంచుకుంటారే కానీ పెళ్లి రోజున సౌందర్యత తగ్గించుకోవడానికి ఎవరు కోరుకోరు, ఎవరు అలా ఆశించరు. కాబట్టి సౌందర్యము అనేటటువంటిది చాలా మంచిది. నేను అప్పుడప్పుడు ఒక చిన్న చెప్తుండేవాడిని, ఒక చిన్న జోక్. అంటే అది మీరు మర్చిపోయారేమో. చిన్నప్పుడు నేను సినిమాలకు వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు యవ్వన వయసులో కూడా దాదాపుగా ఒక సినిమా హాల్లో ఒక యాడ్ వేసేవాడు. యాడ్, అడ్వర్టైజ్మెంట్, చిన్న యాడ్. అదేంటంటే లక్స్ సోప్ యొక్క ప్రకటన అనమాట. దాంట్లో ఏమంటారంటే, ఒకరు అడుగుతారు, నీ చర్మ సౌందర్యంలో రహస్యమేమి అనగానే లక్స్ సోప్ అంటారు. నేను కొన్ని ఈ లక్స్ సోప్ వేసుకుని తోముకుంటే తెల్లగా వస్తారేమని దుద్దుకుని ఏడొస్తాను. సరేలేండి. కాబట్టి నేను ఏం చెప్తున్నంటే, నీ జీవితంలో సౌందర్యము, నా రంగు, నా ముఖవళికలు, నా హెయిర్ స్టైల్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. నన్ను చూడగానే పెళ్లి కుమారుడు అట్లా తల వాల్చిపోవాలి, ఆహా అనుకోవాలి. అందుకనే ఆ వాక్యం మనం పోయేసరికి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాజు నీ ప్రభు, అతని సౌందర్యమును కోనివాడు, అతనికి నమస్కరించు. అక్కడ ఏం చేస్తామంటే, ఆ ఒరిజినల్ మీనింగ్లో ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలంటే, తన సౌందర్యం చేత పెళ్లి కుమారుని వశపరుచుకోవాలి. అంత అందం నీకు ఉండాలంట. ముగ్ధుడైపోవాలి పెళ్లి కుమారుడు, తన్మడైపోవాలి. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ బ్రైడ్ యు ఆర్. ఎంత అందంగా ఉన్నావు, ఎంత సొగసుగా ఉన్నావు, ఓ నా భార్య కదా. ప్రియులారా, ఈ సౌందర్యం గురించి కొన్ని మాటలు చెప్పేశాను, మళ్ళీ నేను చెప్పాను. మీరు ఒకవేళ వినాలనుకుంటే పై ఆదివారం కాక పై ఆదివారంలో లైవ్ ప్రోగ్రామ్ మీరు చూడండి. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, టైం లేదు కాబట్టి. ఈ సమయంలో గమనించండి, కీర్తన గ్రంథములో 29వ కీర్తనలో
ఈ సౌందర్యం గురించి ఇంకొక రెండు మాటలు ఈరోజు అదే అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడి నుంచి కొన్ని మాటలు ఇది పంచుకోవాలి. సౌందర్యం. కీర్తన గ్రంథం 29లో మొదటి వచనం, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రతిష్ఠితమైన ఆభరణములు అన్నప్పుడు ప్రియులారా, ప్రభావంతో కూడినటువంటి ఆత్మీయ అనుభవంతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకో మాట చెప్పాలంటే, అవుటర్ ఫీచర్స్ కాదు, బాహ్య సంబంధమైనటువంటి వాటితో కాదు, అంతరంగ స్వభావం అనేటటువంటి అలంకరణతో మనం ఏం చేయాలా? దేవుని ఎదుట మనం సాగిలపడి ఆరాధించబద్దులమైనాం. ఆ అలంకరణలోనే ఒక మాట మనం ఇప్పుడు విన్నాం. ఇది ఆరాధనలో ఏంటి? ఒకటి క్షమించే మనస్సు. అది ఒక అలంకరణే, దైవ స్వభావం అది. ఫర్గివ్ అదర్స్ అనేది. కాబట్టి ఇక్కడ నేను ప్రభువులను మీకు జ్ఞాపకం చేసిందంటే, చాలామంది అందం అని ప్రయాసపడుతున్నారు లోకంలో. చాలామంది లోకస్తులకు అందమే ప్రాముఖ్యం. అయితే మనకు దేవుని ప్రజలకు దేవుడిచ్చిన సౌందర్యం ఏదో ఉంటే అది చాలు. దానికోసం మనమేమి ముప్పు తిప్పలు పడి తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే భౌతికమైనటువంటి బ్యూటీ, సౌందర్యం కంటే కూడా మనం సంపాదించుకోగలిగినది, దేవుడు ఇవ్వగలిగినది ఒకటి ఉంది. అదేంటంటే దట్ ఈస్ స్పిరిచువల్ బ్యూటీ, ఆత్మీయ సౌందర్యము. ఈ రోజుల్లో ఉన్న సమస్య ఏంటంటే, భౌతికమైనటువంటి సౌందర్యం కొరకు పడే తపన ఆత్మ సంబంధ సౌందర్యం కొరకు లేని స్థితి ఈరోజు చూస్తున్నాం. చాలా బాగా కనబడాలి, తప్పేం కాదు, మంచిగా కనబడాలి, సౌందర్యంగా కనబడాలి, ఆశ తప్పేం కాదు. కానీ నీ ఆశ ఇంకొక రకంగా ఉంటే బాగుంటుంది. ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణతో, సౌందర్యంతో నేను జీవించాలి. అందుకని కొంతమంది భక్తులు చెప్పిన మాటలు ఏంటంటే, లవ్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద సోల్ అన్నాడు. లవ్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద సోల్ అంటే తెలుగులో చెప్పాలా, ప్రేమయే నీ ఆత్మకు అందము, ప్రేమయే నీ ఆత్మకు చెప్పండి సౌందర్యము, అందము. ఇట్లా తీసుకుందాం. అంటే ఇది బ్యూటీ బిలాంగ్స్ టు లేడీస్ ఎక్కువగా, కాబట్టి నేను స్త్రీ చెప్తాను, అంతేగాని మిమ్మల్ని గురించి కాదని మీరు ఎక్కడికోకండి. ఒక అందమైన స్త్రీ ఉంది, చాలా అందంగా, మంచి రంగు, మంచి హెయిర్, మంచి హైటు, చాలా అందంగా అనుకోండి. కానీ 10 మందిలో ఆమె వచ్చి చండాలంగా మాట్లాడి తిట్టింది అనుకోండి, నేను ఇంతమందిలో దుర్భాషలాడి, అయ్యో అందగత్తే, సినిమాలో పోతే ఆమె హీరోయిన్ అయిపోతుంది, అంత అందగత్తే, మిస్ ఇండియాగా సెలెక్ట్ అవుతుంది, అంత అందగత్తే, అవసరమైతే మిస్ యూనివర్సల్ ప్రపంచ అందగత్తే కూడా సెలెక్ట్ అవుతుంది. కానీ 10 మందిలో ఏదో కోపం వచ్చింది, చెడా బడా దుర్భాషలు, బూతు మాటలు, ద్వేషపు విషపు మాటలు కక్కి లేచింది అనుకోండి. అప్పుడు మనందరం కలిసి కూర్చోబెట్టి, అమ్మా మిస్ ఇండియా అందగత్తెవి, నీ అంతటి వారు లేరని పొగుడుతామా? చెప్పండి, మీరు పొగుడుతారా? నేను పొగలేను. అంత అందము. అందుకే బైబిల్ ఉంది, అందము మోసకరము. నీ అందం అది కాదు తల్లి, సహోదరుడా. ఫిజికల్ బ్యూటీ ఈజ్ నాట్ ద రియల్ బ్యూటీ, ట్రూ బ్యూటీ, నిజమైన సౌందర్యం అది కాదు.
నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. మనమే మనుషులు కదా, యేసులాగా కనబడుతుంటాం, సడన్గా యూదలాగా మారిపోతాం. కాసేపు యేసులాగా కనబడతాం, నెక్స్ట్ డే యూదా. ఏ యూదా అండి? ఇస్కరియోతు యూదాలాగా. అందమా? పట్టించుకోవట్లే మనం. లవ్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద సోల్. నీ ప్రేమే ఎట్లుంటుందంటే నీ ముఖం రంగు, నీ ముక్కు, నీ కళ్ళు, నీ పళ్ళు, నీ ఎంట్రుకలు అవి కాదు. ఇఫ్ యు షో ద గాడ్స్ లవ్, దట్ ఈస్ బ్యూటీ, దట్ ఈస్ రియల్ బ్యూటీ. అది మళ్ళీ చెప్తాను. నెక్స్ట్, బ్యూటీ ఈజ్ నాట్ ఇన్ ద ఫేస్, బ్యూటీ ఈజ్ ఎ లైట్ ఇన్ ద హార్ట్. సౌందర్యము అనేటటువంటిది ముఖంలో వచ్చేది కాదు తల్లో బాబు. చూడండి, బ్యూటీ ఈజ్ నాట్ ఇన్ ద ఫేస్. ముఖంలో ఉందనుకోబాకండి అందచందాలు. ఈ ముఖమే అందంగా ఉందన్న భర్త ఒక వరకు ముడతలు పడిపోయి ఏ ముఖమే నీది అంటాడు. అది కాదు. బ్యూటీ ఈజ్ ఎ లైట్ ఇన్ ద హార్ట్. నీ హృదయంలో ఉండే వెలుగు, అది నిజమైనటువంటి సౌందర్యం అంటాడు. ఇంకొక మాట ఏమిటంటే, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్నర్ స్పిరిచువల్ బ్యూటీ. ప్రియులారా, సంగమా, నీ అంతరంగ సౌందర్యం గురించి జాగ్రత్త తీసుకో. ఏ బ్యూటీ అది? టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్నర్, అంతరంగంలో స్పిరిచువల్ బ్యూటీ, దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ ఫేస్. నీ అంతరంగంలో గనక సౌందర్యత కలిగి అంతరంగంలో ఆ దైవికమైనటువంటి సౌందర్యంతో నింపబడుతుంటే అది నీ ముఖంలో రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్. కొంతమంది ముఖాలు చూస్తుంటే వెళ్ళిపోతుంది. ఒక ఆయనతో ముందు ఉండేవాడు, ఇప్పుడు లేండి, సేవకులాగానే చేశాడు పాపం. కానీ ఎదురుకొస్తే ఆ ముఖంలో దైవిక ప్రేమ కాదు, కోపము, క్రూరత్వం, అసూయ, ద్వేషం. ఇంక నా జాతగా నేను పెట్టడం, నమస్కారం బాబు అని పక్కకి వెళ్ళిపోయినా. ఏమండి, నీ అంతరంగ సౌందర్యము, నీ అంతరంగ అందచందాలకు వచ్చినటువంటి జాగ్రత్త తీసుకుంటే అది నీ ముఖములో ప్రతిబింబ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ బ్యూటీ, ఈ సౌందర్యము నీలో నాలో ఉండాలి. అయితే అది ఎవరి సౌందర్యం నీలో ఉండాలి చెప్పండి? నీలో సౌందర్యం కావాలి, నాలో సౌందర్యం కావాలి. అది ఎవరి సౌందర్యం? యేసు క్రీస్తు సౌందర్యం నాలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అందరూ చెప్పండి, ఏ సౌందర్యం కావాలి? అది నేను చూస్తే కొంచెం ఏసీ గుర్తు రావాలా, దయ్యాలు గుర్తు రాకూడదు. అరే సాతాడు ఇలాగ ఇట్టే ఉంటాడు అనుకోకూడదు. మరి యేసు ప్రభు కాకపోయినా కనీసం ఒక దేవదూతలాగా ఉంది నా భార్య, నా భర్త, నేనంటే రావాలా, సౌందర్యం కావాలి. ఇక్కడ దేవుడు ఆది కాండంలో చూస్తే, దేవుడు త్రిత్వమైన దేవుడు, మనము మన స్వరూపమునందు నరుని అంటే దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి సౌందర్యం ఎవరి సౌందర్యం అంటే తన సౌందర్యం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ప్రథమ మానవుడు ఆదామునకు హవ్వకు దేవుడు ఇచ్చినటువంటి సౌందర్యము ఏంటంటే దేవుని యొక్క సౌందర్యమే ఇచ్చాడు. చూసారా? కానీ ఆ సౌందర్యము ఏమైపోయింది ఇప్పుడంటే పాపము వలన పాడైపోయింది. మనలో ఉన్నటువంటి దైవిక సౌందర్యాన్ని పాపము అనే మురికి పాడు చేసింది. మనం అపవాది సంబంధమైపోయాం, శరీర సంబంధమైపోయాం,
లోక సంబంధం అయిపోయాం. ఎక్కడ యేసు, ఎక్కడ దేవుడు అంటే లేడు. మానవ జాతిలో ఈనాడు దేవుడు లేడు. మతాలు ఉన్నాయి, మతం పట్టుకుని ఎలాడుతున్నారు, కానీ దేవుడు లేడు. దేవుని సౌందర్యము మానవులు లేదు. సో ఇప్పుడు దేవునికి ఆశ ఏంటంటే మరల ఈ మానవుడికి నా సౌందర్యమును ఇవ్వాలి అనుకున్నాడు. పిల్లరా గమనించండి, కలుగునుగాక అంటే అన్నీ కలిగాయి, కానీ నరుడు చేయాలనుకున్నప్పుడు కలుగునుగాక నరుడా అనలేదు. ఓపికగా పనిచేశాడు, నరుని రూపించాడు, ఆత్మను ఊదాడు, జీవాన్ని ఊదాడు, జీవాత్మగా చేశాడు, తన వల్లే చేశాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు, మహిమా ప్రభావంతో ధరింపచేశాడు ఆదాము. అటువంటి మానవుడు పాపంలో పతనమైపోయి కురూపి అయిపోయాడు. ఎంత కురూపి అంటే యెషయా 1వ అధ్యాయం అంటాడు, అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కడ చూచినా దెబ్బలు, చెప్పండి అమ్మా, గాయములు, ఇంకా పచ్చి పుండ్లు, అవి పిన్నబడలేదు, కట్టబడలేదు. అది ఎంత మార్పు వచ్చేసిందండి. దైవిక అందచందాలతో సౌందర్యముతో మహిమతో ఉండవలసిన మనము ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడి నుంచి మహిమ పొందలేకపోతున్నారు అన్నట్లుగా వీ హ్యావ్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను కోల్పోయాం పిల్లరా. అయితే ఈ మహిమ ఎట్లా వస్తుంది మళ్ళా? అందుకే ప్రభు యేసు క్రీస్తు శరీరధారిగా దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే గుర్తుపెట్టుకోండి, పాపిని రక్షించాలి, పాపమున్న మానవుడిని క్షమించాలి, పాపములో నశించుచున్న మానవుడికి శాంతి కలుగు చేయాలి, పాపములో చనిపోయి నిత్యాగ్ని కూడా వెళ్ళిపోతున్న ఈ మానవుడిని రక్షించి నా రాజ్యంలో యుగాలు నాతో ఉండేటట్టుగా నేను చేయాలి అనేటటువంటి తలంపు ప్రణాళికతో వచ్చాడు. కానీ అదే సమయంలో దాని ప్రక్కనటువంటి ఇంకొక అంశం ఏంటంటే, ఈ క్షమించబడిన పాపి అయిన మానవుడు నా వలే ఉండాలి. హల్లెలూయా, నన్ను పోలి ఉండాలి. యేసుప్రభు ఆశ చిన్నదే కాదండోయ్. ఆయన అంటున్నాడు, నన్ను పోలి నడవండి. పౌలు అన్నాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకునే ప్రకారము అంటాడు. నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోవాలి అంటే ఇక్కడ ఒక మాట తీసుకోండి, నువ్వు ఎవరిని పోలి జీవిస్తున్నావు? నీ జీవితానికి స్టాండర్డ్ ఎవరు? రవణ వేస్ట్, శుద్ధ వేస్ట్. ఇంకొక అన్న ఇంకొక అక్క వేస్ట్ తల్లి. ఫస్ట్ ప్లేస్లో నీ ఆత్మీయ జీవిత ప్రమాణానికి ఎవరు మోడల్ అంటే యేసే. హల్లెలూయా. యేసే ఆశ ఏంటి? నా వలే నా బిడ్డలు ఉండాలి. యేసే కోరిక అది, ఇంకొకరిలా కాదు. ప్రతి ఒక్కరూ నా పోలికలు నా స్వరూపులో మీరు రావాలనేది రక్షణ సంకల్పంలో ఒక పెద్ద అంశం అది. కానీ మనం ఎక్కడ తప్పిపోతున్నామో తెలుసా అండి? ఎక్కడ తప్పిపోతుందో తెలుసా? రక్షణ వరకు బాగా వస్తాం, ఎందుకంటే మనకు అది అవసరంగా. పాపాలు క్షమించబడకపోతే శాంతి ఉండదు, సస్తే నరకం పోవాలా, ఎందుకు ఈ గొడవలని? యేసయ్యా నన్ను క్షమించు, నాలోకి రా, నన్ను మార్చు, నన్ను మంచి నీ బిడ్డగా చేసుకో. ఓకే, అయిపోయాం. అంటే బిడ్డ పుట్టాడు, ఒక అయిపోయింది. బిడ్డ పుట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? గ్రోయింగ్. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేమో బిడ్డలు పుట్టారు, తండ్రులు ఆలోచించండి, మీకు బిడ్డలు ఇచ్చాడు దేవుడు. బిడ్డలు పుట్టిన తర్వాత ఏం చూస్తారు వాళ్ళు? ఎట్లా ఎదుగుతున్నారు? ఎలా ఎదుగుతున్నారు? మంచి ఆరోగ్యంతో ఎదుగుతున్నారా? మంచి అందముతో ఎదుగుతున్నారా? ఇవన్నీ మీరు చెక్ చేసి చూస్తుంటారు కదా, మురిసిపోతుంటారు కదా. అలాగే ఎఫెసీలో ఇప్పుడు మాట ఏంటంటే 4వ అధ్యాయంలో క్రీస్తు వలె ఉండుటకు. ఎవరు ఉండుటకు? మళ్ళీ చెప్పండి. ఏం చేయాలి? మనము అన్ని విషయంలో ఎదుగుదాము. నేను భక్సింగ్ లాగా ఉండాలి, జేసస్ లాగా ఉండాలి, వాళ్ళ భక్తుల్ని కాదన్ను. కానీ బైబిల్ ఏముంటుందంటే ఫస్ట్ ప్లేస్లో యేసుప్రభు ఉండాలి.
తర్వాత ప్లేస్లో ఏమైనా పెట్టుకోండి, అక్కడ పెట్టుకోండి, పర్వాలేదు. కానీ ఫస్ట్ ప్లేస్లో మాత్రం యేసు తప్ప ఎవరు లేరు అక్కడ. ఆయన పోలినవాడెవడు? ఆయనతో సముడు ఎవడండి? ఎంత భక్తుడైనా బలహీనత లేని భక్తుడు ఎవరు? యేసులో ఉన్నాయా? యేసులో దోషాలు ఉన్నాయా? ఏం లేవు. అందుకే చెప్తున్నాను, నీకు నీ ఆత్మీయ సౌందర్యానికి ప్రమాణం ఎవరంటే అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ఈ సౌందర్యము మనకి ఇవ్వడానికి ఆయన చేసినటువంటి ఒక పెద్ద ప్రణాళిక, త్యాగం ఏంటో తెలుసా అండి? ఇది బాగా వినండి. ఆనాడు ఆదాము చేయడానికి నేల మట్టితో నరుని చేశాడు. కానీ పాపముతో దేవుని స్వరూపాన్ని కోల్పోయి, సౌందర్యాన్ని కోల్పోయినటువంటి, కురూపినటువంటి పాపులమైన మన జీవితాల్లో తిరిగి ఆ సౌందర్యం ఇవ్వడానికి ఆయన చేసినటువంటి కార్యం ఏంటో తెలుసండి? బలియాగము. అదే బలియాగమయ్యాడు యేసు ప్రభువారు. చూడండి, ఈ మాటలు ఎన్నోసార్లు విన్నా మళ్ళా మనం చదవాలి, ధ్యానం చేసుకోవాలి. యెషయా గ్రంథం రండి, 53వ అధ్యాయం చూడండి. వండర్ఫుల్ వర్డ్స్ అక్కడ ఉన్నాయి. మొదటి నుంచి చూద్దాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఉండండి, ఎక్కడి మాట? సిలువ దగ్గర మాట ఇదే. యేసు ప్రభువారు ఘోరాతి ఘోరముగా కొరడాలతో కొట్టబడి, ఉమ్మివేయబడి, గుద్దబడి, తల మీద ముళ్ళకీటం పెట్టబడి, వీధిలో ఏడవబడి, సిలువ పట్టుకొని మోపిస్తూ, కొడుతూ తీసుకుని వస్తూ, సిలువ వేయబడినప్పుడు 3 మేకుల మీద వేలాడుతున్నప్పుడు ఆయన వైపు చూసినప్పుడు ఆ మాట వర్తిస్తుంది. ఏంటంటే, మనము అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. స్వరూపము లేదండి. నెక్స్ట్, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను. ఆ మాట చూడండి. మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే, అయ్యో, ఘోరాతి ఘోరమైన సిలువలో స్వరూపము లేనివాడు, సొగసు లేనివాడు, దేహమంతా దెబ్బలు, రక్తపు గాయాలు, కురూపిగా మారిపోయాడు, దిగంబరిగా వేలాడుతున్నాడు, మనుషులు చూడనల్లని వాడుగా చేయబడ్డాడు, తృణీకరింపబడిన వాడుగా చేయబడ్డాడు. ఎందుకు? వై? సిలువ ధ్యానాలు చేసుకుంటున్నారు. మంచిదే, దినాల్లో తప్పు కాదు, మంచిదే. ఎందుకు? యేసు ప్రభు సిలువలో స్వరూపము, సొగసు లేనివాడుగా, దిగంబరిగా వేలాడాడు. ఆలోచించేశారు ఎప్పుడైనా? అది నీ జీవితం. అది వికారమైన పాప జీవితము నాది, నీది. అందుకే సిలువలో ఆయన, ఇదిగో లోక పాపను మోసుకుని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు, పాపం ఎరుగుని ఆయన మన కొరకు పాపముగా చేయబడిను, పాపానికి శిక్ష మోపబడింది, అందుకే నలిగిపోయాడు. అది ఎవరిది అంటే స్థానము నాది, నీది అమ్మా. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన సిలువలో చనిపోయాడు, రక్తము కార్చాడు. మంచివారమని కాదు, శత్రులము, పాపులము, నీళ్లు తగినట్లుగా పాపం చేయడమే మనకు తెలుసు. అలాంటి మన కొరకు, భక్తిహీనమైన మన కొరకు, ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభు సిలువలో నలిగిపోయి తన యొక్క రక్తము కార్చాడు. ఆ రక్తములో క్షమాపణ,
పాప క్షమాపణ, రక్తము చిందింపబడకుండా పాపములకు క్షమాపణ కలగదని హెబ్రీ గ్రంథంలో రాయబడి ఉంది కదా. అనేక గ్రంథాలు కూడా ఘోషిస్తున్నాయి కదా. వృద్ధిపాతం పాప విమోచన వినా, రక్తం చిందించకపోతే పాపముల నుండి విమోచన లేదని చెప్తున్నారు కదా. ఎవరు నీ కోసం రక్తం కాచారు, ఎవరు నీ కోసం బలియాగమయ్యారు, యజ్ఞమయ్యారంటే ప్రపంచ చరిత్రలో ఒక యేసు ప్రభువే కనబడుతున్నాడు పిల్లరా. ఈజ్ ద ఓన్లీ సేవియర్, ఈజ్ ద ఓన్లీ గాడ్, ట్రూ గాడ్. ఆయన నీ కొరకు నా కొరకు స్వరూపము సొగసు లేకుండా పిల్లరా చేయబడ్డాడు. కానీ చాలామందికి ఈ సంగతి అర్థం కాదు. ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక తల్లికి ఒక కుమార్తె ఉంది, చక్కటి కుమార్తె, అందగత్తె. కానీ వాళ్ళ తల్లి దేహము ముఖం చూస్తే చాలా వికారంగా ఉందట. ముఖమంతా చేతులంతా కూడా మచ్చలుగా బొబ్బలతో వచ్చి బొబ్బలుచిపోయినట్టుగా వికారంగా ఉందంట, వికారంగా ఉంది. ఈ పుట్టిన కూతురు క్రమంగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మ చూసి, మా మమ్మీ ఏం బాగలేదే, అందరి మమ్మీలు బాగున్నారు, షోక్గా ఉన్నారు అనుకొని కొంచెము లోపల పైకి అనలేక బాధపడుతుండేదంట. ఒకసారి స్కూల్కి వెళ్ళేదంట వాళ్ళ తల్లి. వెళ్ళినప్పుడు పక్కన ఫ్రెండ్, ఎవరు ఆమె అంటే మా ఇంట్లో సర్వెంట్లే అని చెప్పిందంట. అదే అమ్మాయి ఎవరితోనైతే నువ్వు మా ఇంట్లో సర్వెంట్ అని చెప్పింది, ఆ అమ్మాయి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. వెళితే ఈ అమ్మాయి తల్లి ఆడ కూర్చొని ఉంది. అప్పుడు మీ ఇంట్లో సర్వెంట్ కదా, అవేంది ఇక్కడ కూర్చొని ఉంది అని అంటే మౌనం అయిపోయిందట అమ్మాయి. అప్పుడు తల్లి గ్రహించి అనింది, పాప ఇట్రా అమ్మా, నువ్వు నా కురూపము చూస్తున్నావు, నా సౌందర్యహీనత చూస్తున్నావు, నా యొక్క మచ్చలు చూస్తున్నావు, నా ముక్కు కాలిపోయిందని, నా చెంపలు కాలిపోయాయని, నా చేతులు సరిగా లేవని నువ్వు చూస్తూ నేను ఒక కురూపి నువ్వు బాధపడుతున్నావు. కానీ అది ఎందుకు జరిగిందో నీకు తెలుసా? వై ఇట్ హ్యాపెండ్? దట్ ఈస్ ఎ స్టోరీ. ఒక సందర్భం ఉంది. ఈరోజు చాలామంది యేసు ప్రభు శిలువలో ఎందుకు వేలాడాడు? చేతగాని వాడా, 3 మేకులు పిక్కులేనివాడా? ఎందుకు పీకలేదు? సమాధిలో పెట్టబడి తిరిగి 3వ రోజు లేచాడు. హల్లెలూయా. మరణం ఓడించాడు ఆయన, అంతే. మరణించాడు వాస్తవమే, సమాధి చేయబడింది వాస్తవమే, 3వ దినం లేచింది కూడా అంతకంటే వాస్తవమే. అంతవరకే తెలుసు చాలామందికి. ఏం బాగున్నాడు యేసయ్య, దిగంబరిగా వేలాడుతున్నాడు. ఇప్పుడు ఈ యొక్క స్టోరీలో తల్లి చెప్తుంది, బిడ్డ ఇట్లా చూడు, నా చేతులు, నా ముఖం చూడు, అన్ని గాయాలే కదా. ఈ గాయాలు ఎందుకే తెలుసా? నువ్వు నా గర్భంలో ఉన్నావు బిడ్డ, గర్భంలో ఉన్నావు, నిండు మాసాలు అగ్ని ప్రమాదం జరిగింది. నేను అలాగే ఉంటే నేను కాలిపోతును, నువ్వు ఉండేదానివి, నువ్వు పుట్టేదానివి కాదు. కానీ నేను ఎలాగైనా నేను కాపాడుకో, నా గర్భంలో నా బిడ్డను కాపాడుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసి ఆ అగ్నిలో నుంచి బయటకు వచ్చాను. అప్పుడు నా ముఖము, నా ఒళ్ళు కాలిపోయింది, నా గాయాలు ఇట్లా మచ్చలుగా ఏర్పడ్డాయి. కానీ నేను కాపాడుకున్నాను బిడ్డ, నువ్వు నాకు పుట్టావు, అందంగా పుట్టావు బిడ్డ. కానీ ఈరోజు నా మచ్చలు చూసి నన్ను అసహించుకున్నావేమో, కానీ దాని వెనుక కారణం ఇది అనగానే ఆ బిడ్డ బోర్ ఇచ్చిందట. మమ్మీ, యువర్ లవ్ ఈజ్ గ్రేట్ లవ్, నీ ప్రేమ గొప్ప ప్రేమ. మమ్మీ మమ్మీ మమ్మీ, నన్ను కాపాడేదానికి నువ్వు ఇట్లా ఇంత ఘోరంగా అగ్నిని ఎదుర్కొని కాల్చబడ్డావా మమ్మీ? ఇంకా బిడ్డ అత్తుకొని ఇడవట్లేదు. నో మనీ, ఈ మచ్చలన్నీ కూడా నాకు భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి, అందంగా ఉన్నాయి మమ్మీ అంటుంది ఆ బిడ్డ. ఎప్పుడు అనగలిగింది ఆ బిడ్డ? ఆ గాయములు ఎందుకోసమో ఎరిగినప్పుడు అప్పుడు అనింది, యువర్ లవ్ ఈజ్ గ్రేట్. ప్రియులారా, వినే వాక్యం వినే వాళ్ళారా, యేసు ప్రభు శిలువలో ఎందుకు గాయాలు పొందాడు, ఎందుకు ఉమ్మివేయబడ్డాడు, ఎందుకు ముళ్ళ కిరీటం, ఎందుకు చేతుల్లో పాదాలు గాయాలు, ఎందుకు దిగమరత్వం, ఎందుకు పొడవబడ్డాడు, ఎందుకు హేళన చేయబడ్డాడు అంటే అది నీ కోసమే.
నీకోసమే. యేసు ప్రభు ఒక మతం కోసం, ఒక భాష, ఒక జాతి, ఒక కులం కోసం ప్రాణం పెట్టలేదు. ఆయన అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు. పాప పరిహారం అంటే యేసే దిక్కు, ఆయనే మార్గం. ఆ బిడ్డ, ఆ తల్లి యొక్క మచ్చలు నా కోసం అని ఏడుస్తూ ముద్దులు పెట్టుకుంటుంది. తల్లి గుండెలు సంతోషంతో నిండిపోయినాయి. ప్రభు బల్లి దగ్గరకు వస్తూ ఉంది కదా, ఆ రొట్టెలో, ఆ ద్రాక్షలో నువ్వేం చూస్తున్నావు? ఇది ఎట్ట రుచిగా ఉందని చూస్తున్నావా? లేక ఆ రొట్టెలో, ఆ ద్రాక్షరసంలో ప్రభు గాయాలు చూస్తున్నావా? ఆ రక్తంలో ప్రభు ప్రేమ చూస్తున్నావా? ఏముందో అయిపోయింది. కానీ లేదు, నో, కనీసం ఇది ప్రభు శరీరం, నా కొరకై సిలువలు, నా పాప పరిహారం కొరకై, నా పాప క్షమాపణ కొరకై, నా విమోచన కొరకై చిందించబడిన విలువైన రక్తము, పవిత్రమైన దేహం ఇది నా కొరకే గాయాలు పొందిందని ప్రేమతో చెప్పాలంటే ఆత్మలో ఒక కిస్ పెట్టుకొని ఆత్మలో తీసుకుంటే ఎట్ట బాగుంటుందో. పిల్లరా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆ యొక్క సిలువలో అంతటి భయంకరమైనటువంటి శ్రమ, బాధ ఏర్పడిందంటే తన స్వరూపము నీకు చెప్పండి ఇవ్వాలి. నా పోలికలోకి మీరు రావాలి. రేపో మాపో మీరు నా పెళ్లి కుమార్తెగా, సౌందర్యవంతురాలుగా నా ముందు నిలబడాలి. మీరందరూ కూడా నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, మహిమగల సంఘముగా నిలబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. పిల్లరా, ఆశ తీరుస్తారా? కానీ సౌందర్యం అనేది స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే క్షమాపణతో ప్రారంభమవుతుంది. బిడ్డ జీవితం భూమిలో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే తల్లి గర్భంచి వెలుపడికి వచ్చినప్పుడు ప్రారంభమై క్రమంగా ఎలా ఎదిగి ఒక మంచి సౌందర్య రూపం ఏర్పడుతుందో యుక్త వయసులో, అలాగే రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా స్లోలీ, గ్రాడ్యువల్లీ ప్రభులో, ఆత్మలో, దేవునిలో ఎదుగుతూ క్రీస్తువని మారాలి. ఈరోజు నా కరువు ఏంటంటే సేవకులు కూడా అంతే. నేను చెప్తున్నాను, పెద్ద ప్రసంగాలు చేసుకోవచ్చు, నా అంతటి గొప్ప సేవకుడు లోకంలో ఎవరు లేరు అనుకోవచ్చు, నిన్ను మెచ్చుకోవచ్చు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, సేవకులారా, విశ్వాసులారా, ఒక్కసారి చెప్పు గుడిపి చేసుకొని, క్రీస్తు స్వారూప్యత ఎంతో వచ్చింది నీలో? అన్నలాగా చెప్పొద్దు. అన్నలు అక్కలు కూడా పొరపాటు చేస్తారు. నేను అడిగే ప్రశ్న బోల్డ్గా జవాబు చెప్పండి. క్రీస్తు వల్లే ఎదుగుటలో ఎంత ఎదిగావు నువ్వు? క్రీస్తు లక్షణాలలో, ఆత్మీయ లక్షణాలు ఎన్ని లక్షణాలు నీకు అబ్బాయి వంటబట్టాయి? అది కేవలం చదివేదానికి రెండు వినేదానికి ఆచరణ వద్దు మనకి కదా. అదే మన ఫెయిల్యూర్, అదే మన యొక్క పతనం. కాబట్టి పిల్లలు గమనించండి, యేసు క్రీస్తు శిలువలో ఎందుకు అలా కురూపిగా మారాడంటే నీకు తన అందం ఇవ్వడానికే. ఆ బిడ్డకు తన తల్లి గాయాలు ఎందుకయ్యావో తెలిసినప్పుడు ఆ తల్లిని కౌగిలించుకొని ముద్దాడినట్లుగానే వినేటటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు శిలువలో కురిపిగా మారింది నీ కోసమే, నీ పాప క్షమాపణ కొరకు అన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన పాదాలు ముద్దాడండి. ఆ ప్రభు యొక్క ప్రేమను అంగీకరించి ఆయన మీ రక్షకుడిగా, మీ దేవునిగా స్వీకరించి ఆయన కలిగి ఆయన కొరకై జీవించండి పిల్లారా. అందుకనే మనం చూస్తున్నాము గలతీ పత్రికలో 4వ అధ్యాయంలోకి రండి, 19 చదువుదాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూసారా, పౌలు గలతీ సంఘస్థులు కొంచెం డైవర్ట్ అయిపోతున్నారు, వాక్య సత్యంలోంచి కొంచెం పక్కకు పోతున్నారు. ఈ రోజుల్లో ఉన్న సమస్య ఏంటంటే, ఇవన్నీ ఇంకోసారి చెప్పాలి నేను, వాక్య సత్యం నుంచి మనం పక్కకు పోయేది జరుగుతుంది.
రకరకాల సిద్ధాంతాలతో కూడినటువంటి బోధలు పెరిగిపోయినాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, అబద్ధ బోధకులు అబద్ధ సిద్ధాంతాలతో వారి ఆత్మీయ జీవితాలు పాడిపోయేటువంటి పరిస్థితుల మధ్యలో పౌలు గారు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. ఏంటంటే, నా పిల్లలారా, నాకు మీ విషయమై మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ఏ వేదన అంటే అది? మీరు రక్షించబడడానికి ఒక ప్రసవ వేదన పడ్డా. రక్షణ అంటే అర్థం ఏంటి? నీకోసం ఎవరో ప్రసవ వేదన పడి ఉండాలి, ప్రార్థనలో మూలిగి ఉంటారు, వేదన పడి ఉంటారు, కన్నీటితో ప్రార్థన చేస్తుంటారు. పౌలు అంటాడు, సువార్త ప్రకటించాను, మిమ్మల్ని కన్నాను, కానీ క్రీస్తు రూపం మీలో నాకు కనబడడం లేదు. అది నా ప్రాబ్లం అన్నాడు. ఇంతమంది మనం ఇక్కడ ఉన్నాం, బట్ ఎంతమంది క్రీస్తు రూపంలోకి ఎదిగా చెప్పండి? నిలబడి సాక్షి చెప్పగలరా? అంత ధైర్యం మనకుందా? ఇంతెందుకు ఎక్కడి నుంచి ఇంటి పోగానే క్రీస్తు రూపం కాదు, ఉగ్ర రూపం కనబడుతుంది కొంతమందికి, కుళ్ళుబోతు రూపం కనబడుతుంది కొంతమందికి, ద్వేషం కనబడుతుంది కొంతమందికి, అసూయ రూపం కనబడుతుంది, లోక ఆశలు కనబడతాయి కొంతమందికి. ఎక్కడ? ఓ సేవకుడా, ఓ విశ్వాసి, నీలో క్రీస్తు రూపం ఎక్కడ? నేను చాలా కొన్ని విషయాల్లో పరిస్థితి చూసి ఎంతో బాధపడ్డా. ఎందుకంటే మేము గొప్ప సేవకులమండి, నాతో ఇంకెవరు లేరు, నేను పెద్ద విశ్వాసులండి, నేను గొప్ప ప్రసంగికుడండి, కానీ ఏ కోడలు కూడా నీలో క్రీస్తు కనబడకపోతే ఏం చేసుకోను? నీ ప్రసంగాలు, నీ పాటలు, లేకపోతే నీ నాయకత్వం ఏం చేసుకోవడానికి? తగలేసుకోవడానికి. ఇఫ్ దెర్ ఇస్ నో క్రైస్ట్ నేచర్ ఇన్ యూ, వాట్ ఈస్ ద యూస్? క్రీస్తు స్వభావం లేకపోతే నీ వల్ల ఒరిగేది ఏముందంటే అక్కడ? ఈరోజు ఉన్నటువంటి కొరత మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు యొక్క సౌందర్యము మనలో కొరబడి ఉన్నది. పౌలు అంటున్నాడు, మాటలు చెప్పడం ఆయన, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. నేనంటాను, ఇప్పుడు పౌలు గారికి కాదు, నీకు గలగల ఏమ్మా, నేను అందంగా కనబడాలని ఒక మంచి బర్డెన్తో, భారంతో ఖర్చు చేసి కిందపడి పైనబడి సౌందర్యవంతంగా మనం తయారవడానికి ఇష్టపడుతున్నాం కదా. ఆత్మికంగా కూడా యూ హ్యావ్ టు పే ద ప్రైస్, వెల చెల్లించాలి. క్రీస్తువులే ఉండుటకు నీవు అన్ని విషయంలో కూడా ఎదగాలి, ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా యేసయ్యని ఇలా నన్ను మార్చు అంటే కుదరదు. అది ఆయన వల్లే ప్రేమించే వ్యక్తులుగా, ఆయన వలె క్షమించే వ్యక్తులుగా, ఆయన వలె ఓర్చుకునే వారంగా, ఆయన వలె నడుచుకునే వారంగా, ఆయన వలె పరిశుద్ధతను ప్రేమించే వారముగా, ఆయన వలె దయగలిగిన వారంగా ఉన్నామా అంటే అది పరీక్ష చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగునట్లు కృప దయచేయుగా. ఇక ఒక చిన్న మాట గుర్చేసి నేను ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి చదువుకుందాం. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగించినో చూడుడి, మనం దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకం మనను ఎరగదు, ఏలనగా అది ఆయన్ను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనకి ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. 3వ చూడని, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపం చేయవాడు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో ఇక్కడ మీరు గమనించవలసిన మాట ఏంటంటే, కొంతమంది ఇంతవరకు చదువుతారు, ప్రభు ప్రత్యక్షమవును, మనం ఆయన పోలి ఉంటాం. ఓకే, కింద కండిషన్ ఏముంది మళ్ళా? 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును. ఏ నిరీక్షణ? యేసు వస్తాడు, నేను కలుసుకుంటాను, ఆయన పోలి ఉంటాను, ఆయనలాగా ఉంటాను, పర్ఫెక్షన్కి వస్తా, పరిపూర్ణతకు వస్తా. ఊరికి వస్తావా సహోదరుడా, సహోదరి?
కింద కండిషన్ ఉంది. ఏమని? ఈ ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన కొందరు కాదు, ప్రతి వాడు. నా పేరుంది, నీ పేరుంది అమ్మ బాబు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును, నెక్స్ట్ ఏమంటాడు? రవణ పవిత్రైనట్లు, జయశాసన పవిత్రైనట్లు, ఇంకొకన్న పవిత్రైనట్లు, సాధు సింగ్ అట్లా కాదు. అది అబల. ఎందుకంటే చెప్పే కదా, ప్రతి మనిషి యొక్క ఆత్మీయ లెవెల్ క్రీస్తు కిందనే, కానీ పైన ఎవరు ఉండరు. ఆయన పోలేవాడు ఎవరు లేడు. వాళ్ళు భక్తులే, పరిశుద్ధులే. అందుకనే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభు పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను చేసు. పెళ్లి కుమార్తె, పెళ్లి కూతురా, దగ్గర వచ్చిన టైం పవిత్రంగా చేసి పవిత్రపరచుకో. నీ ఒంటిలో ఉన్న మురికి తీసేసుకొని చెప్తాం కదా, ముఖం మీద మురికి, ఆత్మలో కల్మషం కడుక్కో, హృదయంలో మురికి శుద్ధి చేసుకో, సంపూర్ణంగా పరిశుద్ధపరచుకో. నేను పవిత్రపరచుకోను, నా పాపం నాదే, నా కుళ్ళుబొత్తు నాకే, నా క్షమించిన మనసు నాదే, నా అసూయ నాదే, నా ద్వేషం నాదే. ఉండట్టే ఆయన పోలి ఉండవు. నేను అంటున్నాను, యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్, వీలైనంత ఎక్కువ నీకు ఎంత తెలుసో, ఎంతవరకు నీ లోపాలు, నీ యొక్క బలహీనతలు గుర్తిస్తున్నావు, అంతవరకు కూడా లోతుగా పరీక్ష చేసుకొని సెటరేట్ చేసుకో. పిచ్చోడా, పిచ్చిదాడు నేను. ఎందుకంటే టైమ్ ఈజ్ పాసింగ్ ఆన్, టైం అయిపోతుంది, కానీ యు ఆర్ నాట్ ఎట్ రెడీ. సిద్ధపడలేదే? అదే బతుక, అయ్యే చూపులా, అయ్యే మాటలా, అదే ప్రవర్తన, అదే బతుకా? నువ్వా పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి? ఏసేమో నువ్వు పెళ్లి కుమార్తె సిద్ధపడి ఆశపడుతున్నాడు. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లే, మనందరం మనుషులమే. మీలాంటి వాళ్ళు నేను, నా లాంటి వాళ్ళు మీరు, అందరూ ఒకే గ్రూపు, ప్రత్యేక లేదు. కాకపోతే ప్రభు యొక్క భారాన్ని పంచుకుంటున్నాను. ఈ రోజుల్లో బోధలు కూడా ఏమైపోయినంటే మాయాబోధలు అయిపోయినాయి. మాయాబోధలు ఎట్టన్నా ఉండి బ్రదర్ అయిపోతాడు. బైబిల్ అలా చెప్పలేదే, నా బైబిల్ అలా చెప్పలేదే. ఆయన యందు, మళ్ళీ చదవండి, 3 వచ్చిన 3 మొదటి చదువు, అందరు గట్టి చదవండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రైనట్లుగా చేసుకొనును. తను తాను పవిత్రుడిగా చేసుకోవా? నిన్ను కడుక్కోవా? ఇంకెవరు వచ్చి కడగాల? శుద్ధి చేయాలి. నీకు ప్రభు దగ్గర, పరిశుద్ధాత్మ దగ్గర అంగీకరించి ప్రార్థన చేయి. ఆత్మదేవ నన్ను కడుగు, యేసయ్య రక్తంతో కడుగు. నా బాధ చెప్పమంటారా? ప్రియులారా, మీరు వాక్యాలు వింటున్నారు కానీ నో యూజ్ ఎట్ ఆల్. దేవుడు నా మాటలు మీరు వెనుకకు పారవేస్తున్నారు. ఆషామాషి అయిపోయింది భక్తి జీవితము, విశ్వాస జీవితం అంటే. నీ ఇష్టం, నీ నిర్ణయం, నీ ఆశ. ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేస్తాం. కొద్ది నిమిషాలు వాక్య వెలుగులో పరీక్షించుకుంటారా? నిన్ను పవిత్రపరచుకుంటావా సహోదరుడా, సహోదరి? ఎవరు బిడ్డలారా? మాయలోకం, మాయా మాటలు నీ జీవితాన్ని ఆక్రమించి పాడు చేస్తున్నాయి. నిజమైన సౌందర్యం, ఆత్మ సౌందర్యం, క్రీస్తుని పోలే సౌందర్యం నువ్వు రావాలి. రేపు మాప ప్రభు ఎదుర్కొన్నప్పుడు ఆయన పోలి ఉండాలంటే ఆ నిరీక్షణ నీలో ఉంటే ఆయన పవిత్రుడైనట్టుగా నిన్ను పవిత్రుడిగా చేసుకో. ఇప్పటికైనా చేసుకో. ఇంకా పనికిమాలిన స్వభావాలు ఏంటి నీలో? ఇంకా లోక సంబంధమైనటువంటి పోగళ్ళేంటి ఇంకా నీలో? ఎంత టైం కావాలి నీకు? ఈరోజు చనిపోతే నీ పరిస్థితి ఏంటి? ఈ గడిలో ప్రభస్తే నీ పరిస్థితి ఏంటి? ఆర్ యు రెడీ టు మీట్ యువర్ డెత్, టు మీట్ యువర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్? నువ్వు చనిపోవడానికి సిద్ధమేనా? యేసుని ఎదుర్కోవడానికి సిద్ధమేనా? అయ్యో, ఎక్కువ మోసపోయేది లోకస్తులు కాదండి, ఎరిగి చెడిపోయి దేవుని ప్రజలే. నేను చెప్తున్నాను, లోకస్తులుగా తెలియ పాపం, గుడ్డోళ్ళు.
చెడిపోయేది ఎవరంటే తెలిసి తెలిసి చెడిపోయేది నేనే, నువ్వే. తెలుసు మనకి, చెడిపోతాం. పెళ్లి కుమార్తె బ్యూటీ, సౌందర్యం కావాలి. ఆ సౌందర్యం ఇవ్వడానికి యేసయ్య సిలువలో ఎంత నలిగిపోయాడమ్మా బాబు. ఆన్లైన్లో వాక్యం వినేవాళ్ళారా, యేసు ప్రభు యొక్క సిలువ దృశ్యం చూస్తే స్వరూపము సొగసు లేదే. ఎవరి కోసం? అది చేతగా కాదు. ఆయన ఆజ్ఞిస్తే లక్షల దేవదూతలు దిగి వాళ్ళని బూడు చేస్తారు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళని. కానీ యేసయ్య వచ్చింది నీ కోసం, చనిపోవడం కోసం. అమ్మా బాబు, మతం కోసం రాలేదు ఆయన, పాప పరిహారము, నీ పాపము క్షమించడానికి వచ్చాడు ఈ లోకానికి. బలియాగమైపోయాడు, రక్తము కార్చి ప్రాణం పెట్టాడు, చూడనొల్లని వాడుగా చేయబడ్డాడు. కానీ అందులో ఆ సిలువలో అద్భుతమైనటువంటి దేవుని ప్రేమ 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 నీ ఎడల కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమ అక్కడ ఉంది. ఆ ప్రేమను స్వీకరిస్తారా? అర్థం చేసుకుంటారా ఆ ప్రేమని? ఆ కూతురు తల్లిని అర్థం చేసుకోలేకపోయింది, కానీ తల్లి తన గాయాలు ఎందుకు పొందో చెప్పినప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకొని కన్నీటితో తల్లిని హత్తుకుంది. ఈ సమయంలో అమ్మ బాబు, ఎవరు బిడ్డలారా, పెద్దలారా, మతస్థులారా, నామకార్థ క్రైస్తవులారా, అందరూ పాపులే. నీ రక్షణకై శిలువ యేసుని మీరు ఆ ప్రేమను ఎరిగి గ్రహించి హత్తుకుంటారా? చిన్న ప్రార్థన చేసుకుంటారా? యేసయ్యా, యేసయ్యా, నా కోసం నువ్వు సిలువలో నిలువెల్లా గాయాలు పొంది స్వరూపము సొగసు లేకుండా చేయబడ్డావు ప్రభు. నా కొరకే గాయాలు పొందావు, రక్తం కాచావు. ఒక్క మాట అడగలేవా? నన్ను క్షమించు ప్రభువా, యేసయ్యా, చెడిపోయిన నన్ను, కురిపిగా మారిన నన్ను నీ రక్తంతో కడగవా? నన్ను నీ బిడ్డగా అంగీకరించవా? నాలోకి రండి, నన్ను మార్చండి. అడగండి. ప్రభు క్షమిస్తాడు, నీలోకి వస్తాడు, నిన్ను మారుస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని కలిగి చచ్చిపోవాలి. ఈ లోకంలో చావు ఎప్పుడైనా వస్తుంది. అది క్రీస్తు లేకుండా చనిపోతే నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో, క్రీస్తుని కలిగి మరణిస్తే నిత్య రాజ్యము, నిత్య మహిమలోకి వెళ్ళిపోతావు. ప్రభువుని ఇంకా అంగీకరించిన వారు ఉంటే, ముఖ్యంగా ఎవరి బిడ్డలు, ప్రభుకు హృదయం ఇవ్వండి. అలాగే రక్షణ పొందినటువంటి సహోదరుడా, సహోదరి, నా ప్రియ సేవకులారా, ఏదో గొప్ప భక్తి అనుకుని భ్రమిస్తున్నారేమో. ప్రభు ఒకటి అడుగుతున్నాడు, నా స్వరూపము నీలో ఉందా? నీ కుటుంబము, నీ ప్రజలు, నీ సమాజము, నీ సంఘం ఉన్నవారు క్రీస్తు స్వరూపమును చూచే జీవితం జీవిస్తున్నావా బిడ్డ? నా వలె ఉన్నట్టుకు ఎదుగుతున్నావా? నీవు మహిమల ప్రత్యక్షత కొరకు నీవు ఎలా సిద్ధపడుతున్నావు? నిన్ను నువ్వు పవిత్రపరచుకో. నిరీక్షణకుంటే యేసయ్య వస్తాడు, నన్ను తీసుకుపోతాడు, ఆయన వలె ఉంటానని నిరీక్షణలో ఉంటే రుజువు చేసుకో. ఎలా? క్లీన్ యువర్ సెల్ఫ్. నేను శుద్ధి చేసుకో, కడుక్కో, పరిశుద్ధపరచుకో. ప్రత్యేకంగా జీవించడానికి కఠినమైన తీర్మానం చేసుకొని బలంగా ప్రభుకు నిలబడం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, జీవాధిపతిని యేసయ్య, ప్రేమ స్వరూపి, సిలువలో మా కొరకు స్వరూపము సొగసు లేనివాడుగా, వ్యసనాక్రాంతులుగా వేలాడి నల్లగొట్టబడి మా అందరి పాప పరిహారము క్షమాపణ కొరకై విలువైన రక్తం చిందించి మరణించి సమాచేయబడి తిరిగి పునరుద్ధరించినటువంటి మా ప్రియ యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. మీ స్వరూపం మాలో పాడైపోయింది పాపం వలన. తిరిగి ఆ స్వరూపం మాకు ఇచ్చిన కొరకే ఆ శిలువలో మీరు స్వరూపము సొగసు కోల్పోయారు. ఈరోజు మీ రక్తంతో విమోచించబడిన మేము, క్షమాపణ పొందిన మేము, పరిశుద్ధాత్మ పొందిన మేము మీ వలె ఎదగాలని, క్రీస్తును పోలి జీవించాలని మీరు కోరుతున్న మీ ఆశను మేము తీర్చేదానికి తీర్మానం దయచేయండి. విశ్వాసి కేవలం ఒక విశ్వాసంగా మిగిలిపోవడం కాదు, కానీ క్రీస్తు వలె ఉండుటకు, ఎదుగుటకు సహాయం చేయండి. మీ ప్రత్యక్ష కొరకు కనిపెట్టే మేము, మీరు పవిత్రుడైనట్లుగా మమ్మల్ని మేము పవిత్రులుగా చేసుకొని జ్ఞానం దయచేయండి. అనేక సార్లు మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాం. నిజమే, మేము బాగున్నాంలే,
వారికంటే వీరికంటే బాగున్నాను, భక్తిపరుణ్ణి అనుకుంటూ మోసపోతున్నాం. కానీ యేసు వలె ఉన్నామా? అక్కడే మేము తప్పిపోతున్నాగా క్షమించు నాయన. ఈ మధ్యాహ్నం లేక ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న బిడ్డలు కావచ్చు, వాక్యం విన్న బిడ్డలు, వినబోయే బిడ్డలు కావచ్చు, శిలువ వైపు చూసిన ప్రతి ఒక్కరు మోకరించి యేసు ప్రభుని తమ రక్షకు అంగీకరించి పాప పరిహారం పొందుటకు, పాప క్షమాపణ పొంది మీ బిడ్డగా మార్చబడి పరలోక జీవం పొందుటకు సహాయం చేయండి. అలాగే ప్రభువా, రొట్టెలో పాత్రలు చేయబోతున్నాం మేము. ఆ రొట్టెలో ఆ యొక్క ద్రాక్షరసములో ప్రతి బిడ్డ మీ శిలువ ప్రేమ చూచి తిని త్రాగుటకు సహాయం చేయండి. మిమ్మల్ని ముద్దాడి ఆ రొట్టెను తినుటకు, ద్రాక్షం త్రాగుటకు సహాయం చేయండి ఆయన. అలవాటుగా నామకార్థంగా తీసుకునే ఆ పరిస్థితి తీసివేయండి ఆయన. ఇది మీ కొరకై విరబడిన నా శరీరం, ఇది మీ కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తం చెప్పిన ప్రభువా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ ప్రభువా, మా కోసం ప్రాణం పెట్టారు. స్తోత్రం నాయన. సమయాన్ని దీవించండి, మహిమ పొందండి. ప్రతి బిడ్డను యోగ్యులుగా సిద్ధపరచి రక్తంతో కాపాడి పరిశుద్ధపరచండి, నూతనపరచండి. మీ ప్రత్యక్ష కొరకై సిద్ధపరచండి, పరిచయం చేసి బిడ్డ బలపరచండి. యేసు ప్రభు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని